ఎంవి రమణారెడ్డి, ప్రెసిడెంట్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. ప్రస్తుతం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ సంస్థ వారు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ని ఇక్కడ 7, 8, 9వ తారీఖు కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్, అది పిల్లర్ నెంబర్ 68 అత్తాపూర్ అండ్ రోడ్లో గుడిమల్కాపూర్ జంక్షన్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇది 11 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి వరకు కూడా ఇది రోజు జరుగుతుంది. ఇక్కడ దాదాపు 100కు పైగా బూతులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆర్టిస్టులు, గ్యాలరీ వాళ్ళు అందరు కూడా అక్కడ వాళ్ళ పెయింటింగ్స్ని దాదాపు 3500 పెయింటింగ్స్, శిల్పాలు, చిత్రాలు అండ్ ఆయిల్ పెయింటింగ్స్ కావచ్చు, అక్రిలిక్ పెయింటింగ్స్ కావచ్చు, గ్రాఫిక్ ప్రింట్స్, సో వెరైటీ ఆఫ్ కొత్త మీడియాకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 30 గ్యాలరీలు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంత కళాకారులకి ఇది ఒక గొప్ప అవకాశము. అందుకనే దాదాపు ఒక 70 మంది మన ప్రాంత ఆర్టిస్టులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే చాలామంది దేశవ్యాప్తంగా ఆర్ట్ లవర్స్ ఉన్నారు, ఆర్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు, ఆర్ట్ బయర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హైదరాబాదులో ఎంతమంది ఉన్నారనే విషయం పూర్తిగా తెలీదు. సో కానీ ఇలాంటి యాక్టివిటీలు చేయడం ద్వారా ఈ ఆర్ట్ మార్కెట్ చాలా గొప్ప ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అందుకని మేము సంపూర్ణంగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కావచ్చు, నేను వ్యక్తిగతంగానే ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా హైదరాబాద్లో ఎక్కువ జరగాలి. సో దానికోసం వీళ్ళు మొట్టమొదటిసారిగా నేను రిక్వెస్ట్ చేయడం ద్వారా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొట్టమొదటిసారి హైదరాబాద్ రావడం జరిగింది. సో వాళ్ళకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా కార్యక్రమాలు నిర్వహించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.